ఆల్రెడీ ఒక వీడియో పెట్టా కదా, కంఠంరాజు కొండూరు అని. దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపలికి ఫోన్ అలౌ చేశారు కానీ వీడియో తీయడానికి అయితే అలౌ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది కదా, అక్కడ లడ్డు పులిహోర అయితే ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. అక్కడేమో కొబ్బరికాయలు అవి అయితే కొడుతున్నారు. మేమన్నా అమ్మవారికి చీర, జాకెట్ ముక్క అండ్ అలాగే గాజులు తీసుకెళ్ళినా అవి కూడా అక్కడ పక్కనే ఉన్నాయి. ఇదేమో అమ్మవారి గుడి ఎప్పటి నుంచో ఉన్న చెట్టు అనమాట. అక్కడైతే ముడుపులు అయితే కడితే ముక్కులు అయితే తీరుతాయి అంటారు. ఇలా బయటకు వస్తే అక్కడ యాగం అయితే చేస్తున్నారు. మేము నవరాత్రుల టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ నవరాత్రులు అన్ని రోజులు యాగం అయితే చేస్తారండి. అమ్మవారు అయితే చాలా శక్తివంతురాలైన అమ్మవారు. మనం ఏ కోరికలు కోరుకున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయంట. చాలా నమ్మకంగా నమ్ముతారు మా సైడ్ అంతా. మనం అమ్మవారికి చీరలు పెడతాము కదా, అవి అమ్మవారి పాదాల దగ్గర పెట్టయితే తర్వాత మళ్ళీ అలా బయటికి తీసుకొచ్చి అయితే అమ్ముతారు. ఈ అమ్మవారు అయితే ధ్వజస్తంభం దగ్గర పక్కన ఉండిద్ది అనమాట. కొంతమంది ఇదే నిజమైన అమ్మవారని అంటారు. నాకు ఏ గుడికి వెళ్ళినా ఒక పాజిటివ్ వైపు అయితే వచ్చిద్ది. చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది, అసలు రాబుద్ది కాదు. మనం ప్రసాదం అయితే చేసుకుని వెళ్ళాము కదా, అది కొంచెం అక్కడ పెట్టి ప్రసాదం అయితే తీసుకుని బయటకు వచ్చేసాము. అక్కడ పైన లొకేషన్ అయితే ఇస్తా అన్నా కదా, వీడియోలో కనిపిస్తుంది చూడండి. శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ అన్న కొంతమందికి తెలుస్తుంది, లేకపోతే కంఠంరాజు కొండూరు అన్న కొంతమందికి తెలుస్తుంది. గుంటూరు డిస్టిక్ కొండూరు మండలంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పా కదా, ఈ అమ్మవారి గుడి దగ్గర కోళ్ళు మేకలు మనం ఏదన్నా అనుకుని జరిగితే బలిస్తారని చెప్పి, అలా మా ఫ్యామిలీలో కూడా మొక్కున్నారు. అందుకే మళ్ళీ బలిచ్చారనమాట. ఇక్కడ తోటలో అయితే ఇక్కడే వండి మనం ఇక్కడే తినేసి వెళ్ళాలి. ఇంటికైతే తీసుకెళ్ళకూడదు. ఇక్కడ గుడి చుట్టూ తిప్పింది అయితే. అక్కడ తోటలో అయితే మనకి మన తోటని బట్టి అయితే రెంట్కి అయితే ఇస్తారు. సపోటా తోటలు, మామిడి తోటలు, అలా చాలా తోటలు అయితే ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లలకి ఫస్ట్ అన్నం పెడతారు కదా, అది కూడా ఇక్కడ పెడతారు. అండ్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వాటికి కూడా అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా గేమ్స్, ముచ్చట్లు, చాలా రోజుల తర్వాత కలిస్తే అసలు టైమే తెలియదు కదా. మాకైతే అలాగే తెలియలేదు. తొందరగా టైం అయితే అయిపోయింది. అలా కాసేపు ఆడుకుని ముచ్చట్లు చెప్పుకొని ఈలోపు లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేశారు. అవును అన్నట్టు, ఈ ప్లేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.